దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరొక పర్యాయం ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొని దేవుని వాక్యాన్ని మీతో పంచుకున్నటువంటి ఈ చక్కని సదవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి నేను ఎంతగానో వందనస్తున్నై ఉన్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఎంతగానో అభిలషిస్తూ ఉన్నాను. శ్రద్ధగా దేవుని యొక్క మాటలను మీరు ఆలకిస్తారని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు కలుగజేసినటువంటి ఈ సృష్టి అంతటిలో కూడా మానవ జీవితము అనేది ఒక ప్రత్యేకమైనది. దేవుడు కలుగజేసినటువంటి వాటిలో మానవ నిర్మాణము అనేది ఒక ప్రత్యేకమైనది. దేవుడు ఈ సృష్టిలో కలుగజేసినటువంటి వాటన్నిటిలో కూడా మానవుల పట్ల కలిగినటువంటి యొక్క ఆలోచన, దేవుడు మానవుని పట్ల కలిగినటువంటి ఆశయాలు అనేవి ప్రియులారా వేరు. మానవుని తన పోలికలో తన స్వరూపమందు నిర్మించాడు దేవుడు. ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే కూడా మానవుడు ప్రత్యేకమైన వాడండి. ఈ మానవ జీవితాన్ని ప్రాముఖ్యముగా 4 భాగాలుగా విభజించవచ్చు. ఈ 4 భాగాల్లో కూడా మొట్టమొదటిది బాల్య దశ, రెండవది యవ్వన ప్రాయము, మూడవది నడిప్రాయము, 4వది వృద్ధాప్యము. ఈ 4 దశలలో కూడా మనిషి దేవునికి అత్యంత దూరము అయ్యేటువంటి దశ. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు, దేవుని అధికముగా దుఃఖపెట్టేటువంటి పాపానికి మనిషి దగ్గరగా వెళ్ళేటువంటి ఆ దశ ఏంటంటే యవ్వన ప్రాయమే. బాల్య దశ నుంచి యవ్వన ప్రాయంలోనికి ప్రవేశించేటువంటి వారు బాల్యకాలంలో ఉన్నంత వరకు తల్లిదండ్రుల మాటలకు విధేయత చూపి, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వింటూ వారి యొక్క చెప్పు చేతుల్లో పెరిగినటువంటి పిల్లలు ఎప్పుడైతే యవ్వన ప్రాయం అనే దాంట్లోకి ప్రవేశిస్తారో, యవ్వనంలోకి అడుగెడతారో, వారిలో కలుగుతున్నటువంటి మార్పులను బట్టి పిల్లరా వారి యొక్క ఆలోచన ధోరణి అనేది పూర్తిగా మారిపోయి, నిజంగా మనం పుట్టింది ఈ లోకంలో మన కనుల ఎదుట కనబడుతున్నటువంటి పాపము, యవ్వన ప్రాయము అనేది ఏదైతే ఉందో దానిని సంతోషంగా అనుభవిస్తేనే, దానిని మనము అనుభవించకపోతే ఈ జీవితమే అర్థమే అనే రీతిగా పిల్లరా ఆ స్థితిలోకి దిగజారిపోయి యవ్వన ప్రాయంలోనికి ప్రవేశించినటువంటి బిడ్డలు అనేకులు ప్రియులరా తమ జీవితాలను పతనము చేసుకుంటూ వారి యొక్క విలువైనటువంటి ఆరోగ్యాన్ని, అవయవాలను, వారి యొక్క దేహాలను పిల్లరా పాడు చేసుకునేటువంటి పాపపు స్థితిలోనికి దిగజారిపోయేటువంటి యువత ఈనాడు పిల్లరా మన కనులు ఎదుట ఎంతో మందిని కనబడుతున్నారండి. వారి పట్ల తల్లిదండ్రులు ఎన్నో ఆశయాలు కలిగి వారి మీద ఎన్నో లక్ష్యాలు పెట్టుకొని తల్లిదండ్రులు బ్రతుకుతూ ఉంటే యవ్వన ప్రాయంలోనికి ప్రవేశించినటువంటి బిడ్డలండి తమ యొక్క పాప జీవితాన్ని బట్టి తమ జీవిత లక్ష్యాలని మార్చివేసుకున్నటువంటి దుస్థితిలోకి దిగజారిపోయారని చెప్పడంలో పిల్లరా ఎలాంటి సందేహము అనేది లేదు. అయితే ఈ యవ్వన ప్రాయం అనేది వారి యొక్క జీవితాల్లో కుడి ఎడమలు తెలియనటువంటి దశలో, అప్పుడే యవ్వన ప్రాయంలోనికి అడుగుపెట్టినటువంటి బిడ్డలండి తమ జీవితం యొక్క లక్ష్యాన్ని మరచిన వారై తమ కన్నుల ఎదుట కనబడుతున్నటువంటి పాపాన్ని గురిగా చూస్తూ దానిలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆ పాపములో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించాలని మనుషుడు పరిగెత్తుతూ ఉన్నాడు. నిజముగా ప్రియులారా ఈ యవ్వన ప్రాయం అనేది మనిషి జీవితానికి ఒక ప్రధానమైనటువంటి మూల స్తంభం అని చెప్పాలండి.
ఈ యవన ప్రాయము అనేది పిల్లరా మనిషి యొక్క కెరీర్ అంతా కూడా యవన ప్రాయం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాలి. యవన ప్రాయాన్ని ఎవరైతే పరిశుద్ధముగా కాపాడుకుంటారో వారు తమ జీవితాల్లో నెమ్మదిని అనుభవిస్తారండి. యవన ప్రాయంలో తమ జీవితాల్లో ఎవరైతే పరిశుద్ధముగా కాపాడుకోగలుగుతారో వారు తమ బ్రతుకులలో నెమ్మదిని అనుభవించగలుగుతారు. పిల్లల ఈరోజు సమాజంలో పరిస్థితులు ఎంత ధీరావస్థలోకి దిగజారిపోయాయంటే యువత పిల్లరా తమ ఎదుట కనబడుతున్నటువంటి పాపములో ఆనందాన్ని పొందాలనేటువంటి యొక్క ఆలోచనతో ఉర్రతలోకి పోతా ఉన్నారండి. యవనచులకు బానిసలైపోయి తమ వయస్సును, తమ బలాన్ని, తమ జ్ఞానాన్ని ఈ లోకము కోసం ఖర్చు చేస్తూ పిల్లరా ఈ లోకములో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించాలని పరుగులు తీస్తా ఉన్నారండి. ఒక్క సంగతి మర్చిపోవద్దండి, అదేంటంటే నీవు చేస్తున్నటువంటి ప్రతి చర్య, నీవు నడుస్తున్నటువంటి ప్రతి తీరు, నీ వ్యవహరిస్తున్నటువంటి నీ జీవిత శైలి అంతా కూడా పిల్లరా ఒకనాడు నిన్ను దుఃఖపెట్టేదనేటువంటి సంగతిని మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు నీకు అందం ఉందని ఒకవేళ విర్రవీగుతున్నావేమో, నీ యొక్క బలం ఉందని ఒకవేళ నువ్వు అతిశయిస్తున్నావేమో, నా యొక్క జ్ఞానం ఉందని ఒకవేళ నువ్వు విర్రవీగుతున్నావేమో. ప్రియుడా, ఒక్కసారి నీ జీవితాన్ని గురించి ఆలోచించు. నీవు ఈ లోకంలో పుట్టింది పాపములో జీవించడానికి కాదు. నీవు ఈ లోకంలో బ్రతుకుతున్నది నీ కన్నుల ఎదుట కనబడుతున్న పాపాన్ని అనుభవించడానికి కాదు. ప్రియులరా, దేవుడు బైబిల్ గ్రంథంలో యవన ప్రాయాన్ని గురించి ఒక చక్కని మాట చెప్పాడండి. యవన ప్రాయాన్ని గురించి ప్రభు చెప్పినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి మాటను చదువుతున్నానండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. యవనుడా, నీ యవనమందు సంతోషముగా ఉండము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునుము. ప్రియులారా, మనిషి జీవితము అనేది పాపములో జీవించడానికి ఎక్కువగా ఇష్టపడేటువంటి జీవితం అండి. అందులో మరి ప్రాముఖ్యముగా యవన ప్రాయము అనేది ఈ లోకములో ఉన్నటువంటి సంతోషాల కోసం పరుగులు తీసేటువంటి దశ. ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని అనుభవించాలని పరుగులు తీసేటువంటి దశ. అయితే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ ఏమనంటే, యవనుడా, నీ యవన కాలమందు సంతోషముగా ఉండు, నీ యవన కాలమందు నీ హృదయాన్ని సంతృష్టిగా ఉండనిమ్ము, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీ కోరిక చొప్పునను ప్రవర్తించుము. అయితే ఇంతటితోనే నీ జీవితం ముగియలేదు, ఇంతటితోనే నీ జీవితం అంతము కాలేదు. నీవు జీవించినటువంటి జీవితము అనేది ఏదైతే ఉందో, నీవు నీ యవన స్థితిని ఏ విధముగా కాపాడుకున్నావో, నీ యవన ప్రాయాన్ని ఏ విధముగా దుర్వినియోగం చేసుకున్నావో, దానిని బట్టట దేవుడు నిన్ను తన తీర్పులోనికి తీసుకువస్తాడనేటువంటి సంగతిని మాత్రము ఏ మాత్రము కూడా నువ్వు మరిచిపోవద్దు. నీ ప్రతి చర్యను దేవుడు చూస్తున్నాడు. పిల్లలైనాడు యువతను చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి పాపానికి బానిసైపోయినట్టుగా కనబడతా ఉందండి. తమ బలాన్ని, తమ యవనాన్ని ఈ లోకము కోసమే ఖర్చు చేస్తూ పిల్లరా దేవుడు తమకిచ్చినటువంటి జ్ఞానాన్ని నిర్వీర్యాము చేసుకుంటూ ఉన్నారండి. దేవుడు తమకిచ్చినటువంటి యవన బలాన్ని ఈ లోకం కోసం ఖర్చు చేస్తూ భయంకరమైనటువంటి పాప వ్యసనాలకు లోనైపోయినటువంటి వారిగా బ్రతుకుతున్నారండి. అతి చిన్న వయసులోనే యవన ప్రాయంలోకి ప్రవేశించినటువంటి బిడ్డలు ఈ లోకములో ఉన్నటువంటి సంతోషాన్ని, ఈ లోకములో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతోనండి
భయంకరమైనటువంటి మత్తు పానీయాలకు బానిసలైపోతున్నారండి. భయంకరమైనటువంటి చెడు వ్యసనాలకు లోనైపోయి తమ దేహాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. తమ ఆరోగ్యాన్ని పాడు చేసేవనేటువంటి సంగతి తెలిసినప్పటికీ సరే, వాటిలో ఉన్నటువంటి క్షణికమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసము, వాటిలో ఉన్నటువంటి ఆ కొద్ది నిమిషాలు మాత్రమైనటువంటి ఆనందాన్ని అనుభవించడం కోసమండి తమ దేహాలను ప్రియులారా పాడు చేసుకున్నటువంటి దుస్థితిలోనికి దిగజారిపోయారండి. నిజముగా ప్రియులారా, అట్టి ఆనందం అనేది నీకు కొద్దిసేపే ఉంటుందేమో, కానీ నీ యవ్వన ప్రాయంలో నీవు దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే, నీ యవ్వన ప్రాయాన్ని నువ్వు పరిశుద్ధముగా కాపాడుకోగలిగితే, దేవునిలో ఉన్నటువంటి ఆనందం అనేది ప్రియులారా ఈ లోకము నీకు ఇవ్వలేదన్నటువంటి సంగతిని నువ్వు చక్కగా గుర్తించగలుగుతావు. ఈ లోకములో నువ్వు అనుభవిస్తున్నటువంటి క్షణకాలం ఉండేటువంటి ఆనందము అనేది ప్రియులారా దేవుడు నీకు ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందముతో సరిపోయేది కాదు. ఎందుకు నీవు నీ దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు? ఎందుకు నువ్వు పాపానికి పరుగులెత్తుతున్నావు? ఎందుకు నీ దేహానికి నువ్వు శిక్షణ తీసుకొచ్చుకుంటూ ఉన్నావు? ప్రియులారా, యవన ప్రాయంలో మనిషి చేస్తున్నటువంటి ప్రతి పాపము కూడా అతని జీవితం మీద ఒకనాడు ప్రభావం చూపేదనేటువంటి సంగతిని మాత్రం మరిచిపోకూడదని. యవన ప్రాయంలో మనిషి చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా దేవుడు అంటున్నాడు, నిన్ను తీర్పులోనికి తీసుకొచ్చినటువంటి దినాన నీ పాపపు స్థితిని నీ ఎదుట ఉంచుతాను నేను. ప్రియులారా, ఈరోజు లోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాగ ఉంటే, సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలండి, దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి యవన బిడ్డలు తమ యవనాన్ని దేవుని ఎదుట పరిశుద్ధమైనదిగా కాపాడుకోలేక, తమ ఎదుట ఉన్నటువంటి యవనేచ్ఛలను జయించలేక, తమ ఎదుట తమ పైన దాడి చేస్తున్నటువంటి సాతాను యొక్క తంత్రాలను గుర్తించలేక యవనేచ్ఛలకు బానిసలైపోయి ప్రియులారా ఎన్నో భయంకరమైనటువంటి పాపాల్లో కూరుకుపోయిన వారుగా ఈరోజు సమాజంలో మనకు ప్రియులారా దేవుని జ్ఞానం కలిగినటువంటి బిడ్డల్లో కూడా సాతాను యొక్క ఆలోచనలకు దిగజారిపోయినటువంటి వారిని మనం చూస్తున్నామని. నిజముగా ప్రియులారా, ఎందుకు యువత ఈ విధమైనటువంటి తప్పు త్రోవలో నడుస్తావు? ఎందుకు నిజంగా ఈ విధముగా పాపానికి బానిసైపోయిన వారుగా, ఎందుకు దేవుని దుఃఖపెట్టేవారిగా మారిపోయారనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు ప్రియులారా దేవుని ఎదుట యథార్థమైనవిగా కాపాడుకోవాలనేటువంటి ఆలోచన వారి జీవితాలు లేదని. వారు దేవునితో కలిగినటువంటి సంబంధం అనేది, వారు తమ దేవుని ఎదుట కలిగి ఉన్నటువంటి జీవిత లక్ష్యము అనేది పరిశుద్ధమైనది గాను, దేవుని ఎదుట యథార్థమైనది గాను కాపాడుకోలేనటువంటి దుస్థితులనికి దిగజారిపోయినటువంటి వారుగా ఈరోజు పిల్లరా దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా పాపానికి బానిసలుగా, ఈ లోకాశలకు బానిసలుగా, బందీలుగా మిగిలిపోయారండి. యవన ప్రాయంలో బిడ్డలు సాతానుడు తన కబంధ హస్తాల్లో చిక్కించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనము యవన ప్రాయాన్ని పరిశుద్ధముగా కాపాడుకున్నటువంటి వారి జీవితాల గురించి చెప్పుకోవాల్సి వస్తే, మొట్టమొదట యాకోబు కుమారుడైనటువంటి యోసేపు గురించి చెప్పుకోవాలండి. యోసేపు నిజముగా ప్రియులారా తనది కాని అన్య దేశంలో ఉన్నాడు. తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, తాను చేస్తున్నటువంటి తప్పును ఖండించే నాదుడు కూడా లేడు. ప్రియులారా, నిజముగా తన ఎదుట ఉన్నటువంటి పాపానికి నిజముగా యోసేపు బానిస అయితే తన జీవితం అనేది మారిపోయింది. అతడు కాసుల వర్షము కురిపించుకున్న వాడవుతాడు. అతడు కోరుకున్న జీవితాన్ని అనుభవించగలుగుతాడు. ఎంతో ఆనందాన్ని పొందుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపు సాతానుడు తన ఎదుట పెట్టినటువంటి పాపాన్ని జయించి పాపానికి దూరముగా పారిపోయాడండి. పాపాన్ని అసహించుకొని దేవునికి భయపడవాడిగా పిల్లరా ఆ స్థలములో నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. ఆది కాండము 39వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నామండి. నిజముగా యోసేపు పాపానికి దూరముగా పారిపోవటానికి లేనటువంటి కారణం ఏంటంటే అతని మనసులో ఉన్నటువంటి దేవుని భయమండి. అతని మనసులో ఉన్నటువంటి దేవుని భయము అనేది పిల్లరా అతనిని పాపానికి దగ్గరగా వెళ్ళనివ్వకుండా,
పాపం అతని ఎందుకు ప్రవేశించినప్పటికీ సరే, అతని యొక్క యవన ప్రాయాన్ని పాపము కబళించాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సరే, తన జీవితంలోనికి ఘోరమైనటువంటి అపకీర్తి, అవమానాలు చోటు చేసుకున్న సంగతి యోసేపుకు తెలిసినప్పటికీ సరే, మనుషుల గురించి ఆలోచించిన వాడు కాదు యోసేపు. మనుషుల గురించి ఆలోచించలేదు. ఫరో ఒకవేళ అతన్ని శిక్షిస్తాడేమో, నిజముగా ఆ పోతీఫర్ అతన్ని అవమానపరుస్తాడేమో, దండిస్తాడేమో అనేటువంటి యొక్క ఆలోచన, భయం కంటే కూడా పిల్లరా, యోసేపు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నేను దేవునికి వ్యతిరేకంగా ఈ విధముగా పాపము చేయలేనని చెప్పాడండి. ఈరోజు నిజముగా నీవు నీ యవన ప్రాయాన్ని పరిశుద్ధమైనదిగా కాపాడుకోగలుగుతున్నావా సహోదరి? నీ యవన ప్రాయాన్ని పరిశుద్ధమైనదిగా కాపాడుకోగలుగుతున్నావా సహోదరుడా? దేవుని సన్నిధానంలో జీవిస్తున్న నీవు తీర్పులో నిలబడతావన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న నీవు నీ యొక్క యవన కోరికలను, నీ యవనేచ్ఛలను, నీ మనసులో కలుగుతున్నటువంటి ఉద్రేకాలను నీవు నిజముగా అణుచుకోగలుగుతున్నావా? నీవు దేవునిలో జీవించాలంటే కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలను అణుచుకునే వ్యక్తిగా ఉండాలండి. వాటిని అణుచుకోలేనప్పుడు, వాటిని నువ్వు జయించలేనప్పుడు, వాటిని నువ్వు ఎదిరించలేనప్పుడు దేవుడు నీ పట్ల కలిగినటువంటి ఆలోచన, దేవుడు నీ పట్ల కలిగినటువంటి సంకల్పము నీవు నిర్వీర్యము చేసినటువంటి వ్యక్తి అవుతావనేటువంటి సంగతి నువ్వు గ్రహిస్తున్నావా? దేవుడు నీ యవనాన్ని, నీ యొక్క బలాన్ని, నీ యవన జ్ఞానాన్ని, నీకున్న శక్తిని దేవుడు తన నామ మహిమార్థమై వాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటే నీవెందుకు నీ యవన ప్రాయాన్ని లోకంలో ఖర్చు చేస్తున్నావు? నీ యవన బలాన్ని వేశ్య గృహాల్లో ఖర్చు చేస్తున్నావు. నీ యవన ప్రాయాన్ని తాగుబోతుల గృహాల్లో, నీ యవన బలాన్ని లోకాశల్లో, శరీర కోరికల్లో నువ్వు విడిచిపెట్టి పిల్లరా, ఎందుకు నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నీవు నిజంగా దేవుని యొక్క నిబంధనలను మీరుతున్నావు? నాడు పిల్లరా, యువత తమ జీవితాలను పతనము చేసుకుని దేవుని ఎదుట నిలబడలేనటువంటి స్థితిలోకి దిగజారిపోతా ఉన్నారండి. దేవుడు నిన్ను పాపాన్ని ఎదిరించే శక్తి నీకు ఇవ్వాలని, తన కుమార్తెగా, తన కుమారుడిగా నిన్ను నిలుపుకోవాలని, యవన ప్రాయము నుంచి నీ యొక్క యవనాన్ని, నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధమైనదిగా దేవుడు కాపాడాలని, పరిశుద్ధమైనదిగా దేవుడు నిన్ను కాపాడాలని దేవుడు నీ పట్ల కలిగినటువంటి సంకల్పం ఏదైతే ఉందో దానిని నువ్వు నిలుపుకోలేకపోతున్నావు. జాగ్రత్త. దాన్ని నువ్వు కాపాడుకునే స్థితిలో మిగిలిపోతా ఉన్నావు. నన్ను ఎవరూ చూడట్లేదులే, నన్ను ఎవరూ గమనించట్లేదులే, నా హృదయంలో ఉన్న పాపాన్ని ఎవరూ కనిపెట్టలేకపోతున్నారులే. ఒకవేళ నువ్వు నీ తల్లిదండ్రులు మోసగిస్తున్నావేమో, నీ తల్లిదండ్రులు ఒకవేళ నువ్వు మోసగిస్తున్నావేమో, కానీ దేవుని నువ్వు మోసగించలేవు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీవు నీ హృదయానుసారంగా జీవించు, నీవు సంతోషంగా బ్రతుకు. నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి ఆనందిస్తున్నావేమో, కానీ ఒకవేళ ఒక దినాలు నువ్వు బ్రతికినటువంటి బ్రతుకును బట్టి దుఃఖపడేటువంటి సమయము, దుఃఖపడేటువంటి దినము రాబోతా ఉందనేటువంటి సంగతి నువ్వు గ్రహిస్తున్నావా? నీ యవన ప్రాయము ఎంత పరిశుద్ధమైనదిగానో, ఎంత విలువైనదానో నువ్వు గుర్తిస్తున్నావా? దాని ద్వారా దేవుడు ఈ లోకములో పిల్లరా బలమైనటువంటి కార్యాలు చేయాలని ఆశపడతా ఉంటే, సాతానుడండి ఈనాడు యవన ప్రాయంలో బిడ్డలను మనం చెరుకు గడను చూస్తా ఉన్నాం కదండి. దాన్ని ఒకసారి ఆ మిషన్లో పెట్టి తీసేస్తే దానిలో ఉన్నటువంటి ఆ యొక్క చెరుకు రసం అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మిగిలేది ఏంటిది? చెరుకు పిప్పి అనేది మిగులుతుంది కదండి. ఆ విధముగా సాతానుడు ఈ లోకములోనికి నిన్ను లాగేసి, యవనేచ్ఛలకు నిన్ను బానిస చేసి, నీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, నీ యవన బలాన్ని, నీ జ్ఞానాన్ని సాతానుడు పూర్తిగా పతనము చేసేసి నిన్ను చివరకు నీ జీవితం అనేది దేనికి పనికిరానటువంటి దుస్థితిలోనికి లాగేయడం కోసము సాతానుడి పైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి సంగతిని నువ్వు గుర్తిస్తున్నావా? నిజముగా నీ జీవితంలో దేవుని యొక్క భయము కలిగి యోసేపు అండి, ఎవరూ లేరు, నా అనేవారు లేరు, మందలించేవారు లేరు, తన తప్పును ఖండించేవారు లేరు, తనను గద్దించేవారు ఎవరూ లేరు అని మనలాగా ఆలోచించాడా? అని మనలాగా ఆలోచించలేదు. తన మనసులో ఉన్నటువంటి దేవుని యొక్క భయము,
తన మనసులో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్కును అతడు గుర్తించి పాపానికి దూరముగా పారిపోయాడు. ప్రియులారా, ఈరోజు యవన ప్రాయంలో ఉన్న నీవు నీ యవన ప్రాయాన్ని పరిశుద్ధముగా దేవుని ఎదుట కనపరచుకోగలిగినటువంటి స్థితి నీకుందా? నీ యవన ప్రాయాన్ని దేవుని ఎదుట పరిశుద్ధమైనదిగా నిలబెట్టుకున్నటువంటి సామర్థ్యం నీకుందా? కీర్తనకారుడు అంటాడండి, 119వ కీర్తనలో భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు. చూడండి ఒకసారి. 119వ కీర్తన 9వ చరణంలో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నడు చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకునగలుగుతారు అని అంటే దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చూసారా, ప్రభువు సెలవిస్తున్నాడు, యవనస్తులు తమ నడతలను దేని చేత శుద్ధి చేసుకోగలుగుతారు? తమ జీవితాన్ని పరిశుద్ధమైనదిగా ఏ విధముగా కాపాడుకోగలుగుతారు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. ప్రియులారా, నిజముగా దేవుని వాక్యాన్ని చదివేటువంటి ఆ యొక్క క్రమాన్ని, దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క క్రమాన్ని విడిచిపెడితే నువ్వు యవనించను ఏ విధంగా జయించగలుగుతావు? నీ యవనము పరిశుద్ధమైనదిగా నువ్వు కాపాడుకోగలగాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. భక్తుల జీవితాలు ఏ విధంగా కాపాడుకున్నారో, యవన ప్రాయంలో నుండి బిడ్డలు బైబిల్ గ్రంథంలో నుండి తమ జీవితాలు ఏ విధంగా కాపాడుకోగలిగారో, నువ్వు వారి యొక్క అడుగు జాడలో నడుస్తూ, వారు చూపినటువంటి మాదిరిని అనుసరిస్తూ ఈ లోకములో నీ ఎదుట ఉన్నటువంటి పాపాన్ని జయించేటువంటి సామర్థ్యం కోసము దేవుని పాదాల ఎదుట మోకరించి ప్రార్థన చేసే వ్యక్తివైతే దేవుడు నీకు యవన ప్రాయాన్ని, యవనేచ్ఛను జయించేటువంటి కృపనికి ఇస్తాడు. దేవుడు యవన ప్రాయాన్ని జయించేటువంటి శక్తిని దేవుడికి ఇస్తాడు. నీ యవన ప్రాయాన్ని దేవుని కొరకు బలమైనటువంటి సాధనముగా దేవుడు వాడుకుంటాడు. కానీ నువ్వు దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు. బైబిల్ గ్రంథాన్ని తెరచి ఒక్క 5 నిమిషాలు కూడా చదవాలనే ఆలోచన, మనసు అనేది పిల్లరా నీలో కలగట్లేదు. బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే ఏవేవో ఆలోచనలు, దేవుని సన్నిధానంలో మోకరిస్తే మనసు స్థిమితముగా ఉండకపోవటము, ఈ కారణాలన్నింటిని బట్టి పిల్లరా మనుషుడు పాపంలోకి వెళ్ళిపోతూ రోజు రోజుకి పాపములో కూరుకుపోయి తమ యవ్వన ప్రాయాన్ని అపవిత్రపరుచుకున్నటువంటి స్థితిలోనికి దిగజారిపోతున్నాడండి. ప్రియులారా, ఒక సంగతిని మనం మర్చిపోవద్దండి. ఏంటంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక, దేవుడు నీ పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతిని మాత్రము దయచేసి నువ్వు మర్చిపోవద్దు. నీకున్నటువంటి బలాన్ని బట్టి ఒకవేళ నువ్వు ఇర్రవీగుతున్నావేమో, నీకున్నటువంటి అందాన్ని చూసుకొని ఒకవేళ నువ్వు మురిసిపోతున్నావేమో, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, నీకున్నటువంటి తెలివితేటలను బట్టి అవన్నిటిని కూడా పిల్లరా ఒకవేళ ఈ లోకం కోసం ఖర్చు చేసే వ్యక్తిగా ఉన్నావేమో, నీ యవన జ్ఞానాన్ని, నీ యవన బలాన్ని, నీ యొక్క బలాన్ని, నీకున్నటువంటి జ్ఞానాన్ని దేవుని కోసం ఖర్చు చేసే వ్యక్తివైతే నీవు దేవుని దృష్టిలో ఒక నమ్మకమైనటువంటి గొప్ప వ్యక్తి కాగలుగుతావని. ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి మురిసిపోతున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం అండి నీటి బుడగ లాంటిదే. ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందము పిల్లరా అడవి గడ్డి పువ్వు లాంటిదే. దాని మీద కాస్త ఎండ ఎక్కువగా కాస్త ఎండనే వాడిపోయింది, నేల రాలిపోయింది. నీ జీవితము కూడా అలాంటిదే. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందము కాదు. నిజముగా నీవు దేవుని కోసము నీ యవనేచ్ఛను అణుచుకోగలిగితే, నిజముగా నీ జీవితంలో యవన ప్రాయాన్ని దేవుని కోసము ఎదిరించగలిగితే, సాతానుడిని పైకి వేస్తున్నటువంటి అగ్నిబాణాలను, యవనేచ్ఛనటువంటి అగ్నిబాణాలను నువ్వు ఎదిరించగలగాలంటే మొట్టమొదట దేవుని యొక్క వాక్యము అనేటువంటి ఖడ్గం నీ చేతిలో ఉండాలి, ప్రార్థన అనేటువంటి ఖడ్గం నీ చేతిలో ఉండాలి. ఈ రెండింటి చేత మాత్రమే నీవు సాతాను యొక్క అగ్నిబాణాలను ఆర్పివేయగలుగుతావని. వాక్యం పట్ల అవగాహన లేనప్పుడు, వాక్యాన్ని చదవలేనప్పుడు, దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయలేనప్పుడు నువ్వు యవనేచ్ఛన ఏ విధంగా జయించగలుగుతావు? దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన ప్రభువా, యవనేచ్ఛను జయించే కృప నాకు ఇవ్వు నాయనా, యవనేచ్ఛను జయించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని
దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టుకోవాలని, దేవుని పాదాలు పట్టుకొని ప్రాణమిల్లాలి. సాతానుడి యొక్క సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని పతనము చేయాలని, పాడు చేయాలని సాతానుడు ఎన్నో ప్రయత్నాన్ని ముందు కొనసాగిస్తున్నాడు. నిజముగా నువ్వు గుర్తించగలుగుతున్నావా? దేవుని కోసం నీ జీవితాన్ని సమర్పించగలుగుతున్నావా? పిల్లరా, ఒక సందర్భంలో ఒక యుద్ధానికి వెళ్ళేటువంటి క్రమంలో దేవుని ఎదుట చేసుకున్నటువంటి ఒక తీర్మానం అండి. దేవా, నేను వెళుతున్నటువంటి యొక్క యుద్ధంలో నీవు నాకు అమ్మోనీయుల పైన విజయాన్ని ఇవ్వాలి. అలాగే నువ్వు నాకు విజయాన్ని ఇస్తే నేను తిరిగి సంతోషంగా తిరిగి ప్రయాణం వేస్తున్నటువంటి సమయంలో నా ఇంటి యొక్క ద్వారం దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఎదురుగా ఏది వస్తే నీకు నేను దాన్ని బలి ఇస్తాను ప్రభు అని చెప్పాడు. దానికి నేను సమర్పిస్తాను దేవా అని చెప్పాడు. నిజముగా అతడు వెళ్ళినటువంటి యుద్ధంలో దేవుడు అతనికి విజయాన్ని ఇవ్వటం, సంతోషంతో ఆనందంతో తిరిగి తన యొక్క గృహానికి రావటం, తన ఇంటి ద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తన కుటుంబీకులందరూ కూడా తన తండ్రి, తన భర్త విజయాన్ని సంపాదించాడనేటువంటి యొక్క ఆనందంలో తన కుమార్తె కేరింతలతో సంతోషంతో తన తండ్రిని ఎదుర్కొన్న కొరకై ద్వారం దగ్గరికి వెళ్ళడం ఆలస్యము. తండ్రి ఎంతో దుఃఖపడి ఏడుస్తున్నాడండి. అమ్మా, నీవు నా ప్రాణమును తలడింపజేసిన వారిలో నువ్వు ఒకతవమ్మా. ఏంటి నాయన అలా అంటావేంటి? నువ్వు ఈరోజు యుద్ధంలో జయాన్ని సంపాదించావని, ఈరోజు యుద్ధంలో నువ్వు విజయాన్ని ఎగురవేస్తావని, విజయకేతాన్ని ఎగురవేస్తానటువంటి సంగతి నాకు తెలిసి నేను ఆనందంతో నేను ఎదుర్కొన్నట్టు కొరకై వస్తే నేను నీ ప్రాణాన్ని తలడింప చేయడం ఏంటి నాయన అని అడిగితే ఆ తండ్రి చెప్తున్నాడండి, అమ్మా, నేను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునితో ఇలాగ నేను మొక్కుబడి చేశాను. ఈ విధముగా నేను దేవునికి మాట ఇచ్చాను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్తా ఉంటే కుమార్తె చెప్తా ఉంది, నాయన నువ్వేమి బాధపడమాక, నేను దేవుని కొరకు సర్వాంగ హోమముగా అర్పించబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు 2 నెలల సమయం కావాలి. నేను కొండల మీదకి వెళ్ళి నా యవన ప్రాయాన్ని గురించి నేను విలాపము చేస్తానని చెప్పని 2 నెలల కాలం దాటిన తర్వాత వెంటనే దేవునికి బలి అర్పణగా ఆమె మారినట్లుగా మనం చూస్తున్నాం. నిజముగా అలాంటి యొక్క ఆలోచన, అలాంటి సమర్పణ, దేవుని కొరకైనటువంటి ప్రతిష్ట నీ జీవితంలో కనబడతా ఉందా? దేవుడు చూస్తున్నాడు. నీవు నీ యవనాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతున్నావా? నీ యవన సాక్ష్యాన్ని దేవుని ఎదుట నమ్మకమైనదిగా కాపాడుకోగలుగుతున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు తల్లి, దేవుడు చూస్తున్నాడు చెల్లి. నీ జీవితాన్ని దేవుడు గమనిస్తున్నాడు. అదే చెప్తున్నాడు, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడనేటువంటి సంగతిని మాత్రము మరిచిపోవద్దు. సాతాను ఎదుట ఉంచుతున్నటువంటి పాపాన్ని చూసి నీవేదో గొప్పదానివని గొప్పవాడిని ఎర్రవేగమాక. నీ జీవితాన్ని పాడు చేయడం కోసం సాతాను నీ ఎదుటికి అవకాశాలు తీసుకొస్తున్నాడు. నీ ఎదుట ఉన్నటువంటి పాపాన్ని నువ్వు దూరంగా అసహించుకునే వ్యక్తి కావాలి. ఈరోజు పిల్లలు యవనస్తులు సెల్ ఫోన్లో భయంకరమైన అశ్లీల దృశ్యాలని, సెల్ ఫోన్లో పాపాన్ని అనుభవిస్తున్నారు, సెల్ ఫోన్లో ఉన్నటువంటి పాపాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ పాపం అనేది నీ జీవితాన్ని ఒకనాడు దుఃఖాన్ని మిగిల్చేదని, ఆ పాపం వల్ల నీ జీవితంలో నెమ్మది లేని స్థితి నువ్వు కొని తీసుకొచ్చుకున్నావు అనేటువంటి సంగతి నువ్వు మర్చిపోతున్నావు. జాగ్రత్త యవనుడా, యవనుడా, నీ యొక్క యవనాన్ని బట్టి ఈరోజు నువ్వు సంతోషిస్తున్నావేమో, నీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను గొప్పవాడనని గొప్పదానని ఒకవేళ నువ్వు ఎర్రవీగుతున్నావేమో. కానీ ఒక దినమందు నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి కుమిలిపోయేటువంటి దినము, నీ పాపాన్ని బట్టి నువ్వు దుఃఖపడేటువంటి సమయం అనేది ఒకటి నీ ఎదుట ఉన్నదనేటువంటి సంగతిని మాత్రం దయచేసి నువ్వు మరిచిపోవద్దు. జాగ్రత్త, దేవుడు నిన్ను చూస్తున్నాడు. పాపానికి దూరముగా పారిపోయినటువంటి యోసేపు వలె, దేవుని కొరకు తన జీవితాన్ని అర్పించినటువంటి యొప్తా కుమార్తె వలె ఈ లోకంలో నువ్వు బ్రతకగలిగితే నీవు నీ జీవితానికి ఒక సార్థకతను ఇచ్చినటువంటి వ్యక్తి అవుతావు. దేవుడి ఎదుట నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా మిగిలిపోతావు అనేటువంటి సంగతిని నేను జ్ఞాపకము చేస్తున్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు మన జీవితాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.